హాయ్ హలో నమస్తే. గౌరవనీయులైన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న ఎర్రకోటలో ప్రసంగం చేశారు. ఆయన ఎర్రకోటలో ప్రసంగంలో నుంచి ఒక 10 పాయింట్లు కొత్త పాయింట్లు ఏం కాదు, దాంట్లో 2-3 కొత్త పాయింట్లు, మిగతా అన్ని పాత పాయింట్లు చెప్పారు. బట్ చూద్దాం, ఆయన కొన్ని పదాలు వాడారు నరేంద్ర మోడీ గారు. ఒక ఎర్రకోట రహస్యం ఏంటి అంటే చూద్దాం, లోపలికి వెళ్ళి ఫస్ట్ చూద్దాం. దిమాగీ నక్సల్స్ అనే ఒక పదం వాడారు నరేంద్ర మోడీ గారు. దిమాగీ నక్సల్స్ అంటే మేము నక్సలైట్లని ఎరేస్ చేసాము, నక్సలైట్లు మొత్తాన్ని ఎన్కౌంటర్ చేశాము, కానీ ఇంటలెక్చువల్ నక్సలైట్లు ఇంకా ఉన్నారు, వీళ్ళు మనల్ని వైలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అనకపోయినా ప్రేరేపిస్తున్నారని ఏదో చెప్పడానికి దిమాగీ నక్సల్స్ అనే పదం అయితే వాడారు. ఇక్కడ నరేంద్ర మోడీ గారికి స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, దిమాగీ నక్సలైట్ అనే పదం వాడారు కానీ దానికి డెఫినేషన్ ఇచ్చారా? ఎవరు దిమాగీ నక్సలైట్స్? ఇంటలెక్చువల్ నక్సలైట్లు ఎవరు? వాళ్ళు ఎలా ఉంటారు? రూపురేఖలు అంటే మీరు పోలీస్ స్టేషన్లో కనుక దొంగలు ఎలా ఉంటారు, రూపురేఖలు ఎలా ఉంటారు, వాళ్ళని బట్టి వాళ్ళు కనబడితే మాకు చెప్పండి, మేము అరెస్ట్ చేస్తామని ఒక డెఫినేషన్ ఇస్తారు కదా, అలా డెఫినేషన్ ఇచ్చారా ఈ దిమాగీ నక్సల్స్కి? ఇంటలెక్చువల్ నక్సలైట్లకి ఎలా ఉంటారు అనేది మీరు చెప్పారా? గవర్నమెంట్ మీరు ప్రజలకు కూడా చెప్పాలి కదా. జస్ట్ దిమాగీ నక్సల్స్ అని ఒక పదం అయితే వాడారు నరేంద్ర మోడీ గారు. ఓకే, ప్రొటెస్ట్ చేస్తే దిమాగీ నక్సల్సా, ఇంటలెక్చువల్సా? కాలేజీల్లో చదువుకునే పిల్లలు ఇంటలెక్చువల్ నక్సలైట్లా? మీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఇంటలెక్చువల్ నక్సలైట్లా? భారతీయ జనతా పార్టీ వాళ్ళని విమర్శిస్తే ఇంటలెక్చువల్ నక్సలైట్లా? ఎవరిని దిమాగీ నక్సలైట్లు అంటారు అని ఈ ప్రశ్న నేను అడగల. జైరామ్ రమేష్ పోస్ట్ చేశాడు, అతను దిమాగీ నక్సలైట్లు ఏంటి అని చెప్పండి, మీరు చెప్పండి అని. ఓకే, ఇంటలెక్చువల్స్ ఇదేందండి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు గొడవ చేస్తే దిమాగీ నక్సలైట్స్ అని పదం వాడారు. అది మొదటి పదం. రెండో పదం, యూత్ గురించి 52 సార్లు 52 టైమ్స్ యూజ్ ద వర్డ్ యూత్ 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 యంగ్స్టర్స్ 52 సార్లు వాడారట ఆ ప్రసంగం మొత్తం మీద. ఏంటి, ఈ యంగ్స్టర్సే గొడవ చేశారు కాబట్టి, యంగ్స్టర్సే నరేంద్ర మోడీ గారిని విమర్శించారు కాబట్టి, స్టూడెంట్సే గొడవ చేశారు కాబట్టి, ఇప్పుడు ఆయనకు తలకాయ నొప్పింది వాళ్ళే కాబట్టి 52 టైమ్స్ యూజ్ ద వర్డ్ యంగ్స్టర్, యూత్ అనే, యువకులు అనే పదం వాడాడు. ఓకే, 1 కోటి మంది పిల్లలకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తా, ఏఐ స్కిల్ ట్రైనింగ్ ఇస్తానని చెప్పారు. ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఇస్తారట, ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తారట, అనౌన్స్ చేశాడు. ఓకే, 5 నుంచి 15 సంవత్సరాల వాళ్ళకి నేషనల్ టాలెంట్ హంట్ చేస్తారట. ఇవన్నీ ప్రామిస్ చేశాడు నిన్న. స్టార్టప్స్ ద్వారా, టెక్నాలజీ ద్వారా ఇవన్నీ కూడా మేము ఇస్తాము అన్నారు. మంచిదే, ఏఐ ట్రైనింగ్ ఇస్తే మంచిదే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఆన్లైన్ కోచింగ్ ఇస్తే మంచిదే, స్కిల్ ట్రైనింగ్ ఇస్తే మంచిదే, పిల్లలకి నేషనల్ టాలెంట్ కూడా, ఇవన్నీ మంచిదే. ఎవ్రీ ప్రామిస్ ఈజ్ ఎ గుడ్, బట్ ఇట్ ఈస్ ఎ ప్రామిస్ ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు, బట్ చెప్పడానికి చెప్పారు. బట్ వాట్ ఈస్ ద టైమింగ్? ఎగ్జామినేషన్స్లో పిల్లలు పేపర్ లీక్ అయిపోయి అన్యాయంగా చేశారని చెప్పి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్నే ధర్నా చేసిన తర్వాత, రాజీనామా చేయించిన తరువాత ఈ టైంని అడిగితే మీరు 52 టైమ్స్ యువకులు అంటే ఇక ఓకే, టైమింగ్ని బట్టి వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇది మనం గొడవ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు చేస్తున్నారని. ఓకే, మూడోది ఏఐ ట్రైన్డ్ యూత్ అన్న, 1 కోటి మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇస్తారట. ఇదొక రాంగ్ ఇంప్రెషన్. ఇలా చేసి చాలామందిని రోడ్ల మీద పడేశారు ఉద్యోగాలు లేకుండా. ఏంటి, గతంలో పిల్లలందరూ చదువుకునేవాళ్ళు, ఒకడు మ్యాథ్స్ చదివేవాడు, ఒకడు సైన్స్ చదివేవాడు, ఒకడు సోషల్ స్టడీస్, ఒకడు కామర్స్ చదివేవాడు, ఒకడు ఎంబీఏ చేసేవారు, ఒకడు ఫార్మాస్యూటికల్కి వెళ్ళారు, వాళ్ళు డాక్టర్లు అయ్యారు. వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత నాశనం చేశారు మొత్తాన్ని. ఏం చేసి ప్రతి వాడికి కూడా ఏంటంటే సాఫ్ట్వేర్లో మంచి ఉద్యోగాలు వస్తాయంట, కోట్ల రూపాయలు వస్తున్నాయని చెప్పేసి మొత్తం ప్రతి ఓడి ఎవరిని నన్ను అడిగాడు సాఫ్ట్వేర్ చదివాడు, ఎవరిని నన్ను అడిగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు, ఇంజనీరింగ్ చేశాడు, సిఎస్సి ఐటీ ఇంజనీరింగ్ చేసి వీళ్ళందరూ ఉద్యోగాలు నాకు రోడ్లని తిరుగుతున్నారు, ప్రతి వాడు చేస్తారు. ఓకే, ఇప్పుడు 1 కోటి మంది, ఇప్పుడు ఈయన ఇంప్రెషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1 కోటి మందికి ట్రైనింగ్ ఇస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు వస్తాయి అనేది ఉద్యోగాలు ఇస్తారు, 1 కోటి మందికి ట్రైనింగ్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తారు, ఉద్యోగాలు. ఓకే, ఉద్యోగాలు అండి, గిన్నెలు తవ్వుతారు, మన ఇంట్లో గిన్నెలన్నీ తవ్వుతాము, గ్లాసులన్నీ శుభ్రంగా కడుగుతాము,
మొత్తం కూడా తలతల మెరిసేటట్టు చేస్తాం, గ్లాసుల్ని బట్టి భోజనం వండటానికి బియ్యం వేయి, భోజనం వేయడానికి బియ్యం ఉండాలి కదా, గిన్నెలు తమ్మితే సరిపోదు కదా. ఇప్పుడు వీళ్ళ పిల్లలు మొత్తాన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగేది ఎప్పుడు అండి, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించేది ఎప్పుడు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి బయటికి ఎప్పుడు తెస్తారు మీరు? ఎగ్జామ్ పేపర్ లీక్లు, ఇర్రెగ్యులారిటీ మొత్తం ఆపేసి, రిక్రూట్మెంట్ డిలేస్ మొత్తం ఎత్తిపడేసి, ప్రభుత్వ ఉద్యోగాల్ని ప్రైవేటైజేషన్ చేసి ఆపేసి, మొత్తం కూడా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ని మొత్తాన్ని కూడా ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా చేసి అప్పుడు చేయాలి ఇవన్నీ. ఓకే, సప్తధార అని ఒక కొత్త పదం కనిపెట్టి, సప్తధార మరి 7 స్ట్రీమ్స్. సప్తధార అంటే 7 స్ట్రీమ్స్, 7 నదులులాగా ఏదో మరి సప్తధార అని ఒక పదం వాడారు. ఈయన 4వ పదం సప్తధార ఏంటి అంటే 7 మ్యానుఫ్యాక్చరింగు, ఫుడ్ ప్రాసెసింగు, టెక్నాలజీ ఇన్నోవేషను, కనెక్టివిటీ, సెక్యూరిటీ, డిఫెన్సు, గ్రీన్ ఎకానమీ, సాఫ్ట్ పవర్. ఓకే, మరి చెప్పడానికి సప్తధార అని చెప్పి ఈ 7లో 3వది టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, మేబీ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ తీసుకొస్తారేమో. 1,000,000 మందికి ఏఐ చేస్తారట, 1,000,000 మందికి ఏఐ ప్రామిస్ చేశారు కరెక్టే, 1,000,000 మందికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ప్రామిస్ చేయలేదు, 1,000,000 మంది ఫుడ్ ప్రాసెసింగ్ ఎందుకు చేయలేదు, 1,000,000 మంది కనెక్టివిటీ ఎందుకు చేయలేదు, 1,000,000 మంది సెక్యూరిటీ, డిఫెన్స్, గ్రీన్ ఎకానమీ, సాఫ్ట్ పవర్ వీళ్ళకి ఎందుకు ప్రామిస్ చేయాలా? ఓన్లీ 1,000,000 మందికి మొత్తానికి ఏఐ చేస్తే ఈ సప్తధార ఎట్లా అవుతాయి? ఓన్లీ ఐటీ ఒకటే డెవలప్ అయితే, ఐటీలో ఉద్యోగాలు లేకుండా దొరుకుతున్నారు ఇప్పుడు. ఈ అన్నింటినీ ఈక్వల్గా చేయాలి కదా. మేక్ ఇన్ ఇండియా, నిర్భర్ భారత్ అని ప్రసంగం చేశారు. ఓకే, ఒకటేనండి ఈయన చెప్పిన 7 సప్తధారాలో ఒక ఐటీ తప్ప మిగతా 8 కూడా ప్రామిస్ చేయలేదు, సరిగ్గా ఊరికి చెప్పారండి సప్తధార అని. 5వది వెపనైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అనే పదం వాడారు. ఈ ఫ్రేజ్ ఎక్కడి నుంచి వాడు, వెపనైజింగ్ రిసోర్సెస్ అట, ఆ పదం వాడాడు. అంటే ఏంటి, E20 అని పెట్రోల్, ఏమంటే E20 అని చెప్పి పెట్రోల్లో కలిపేస్తున్నారని చెప్పేసి గొడవ చేస్తున్నారని, దాని మీద రాజకీయం చేస్తున్నారు. పెట్రోలు, డీజిలు, ఫెర్టిలైజర్స్, మెడిసిన్, టెక్నాలజీ, చిప్స్, ల్యాండ్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ మీద రాజకీయం చేస్తున్నారు, ఆత్మనిర్భరతతో మేము చేస్తామని చెప్పి ఏదో చెప్పారు. ఓకే, అది 6వది మోడీ గారు చెప్పింది. 6వది న్యూక్లియర్ పవర్ 100 GW బై 2047లో న్యూక్లియర్ పవర్ 100 GW చేస్తానని చెప్పి నిన్న ఎర్రకోటలో చెప్పిన 7వ రహస్యం ఇది. 6వ రహస్యం ఏం చెప్పారు? 100 GW న్యూక్లియర్ పవర్ అంటే మరి బిగ్గెస్ట్ పాలసీ అనౌన్స్మెంట్, ఇది బిగ్గెస్ట్ పాలసీ అనౌన్స్మెంట్ కిందగా మనం చూడాలి. ఎందుకంటే చాలా ఖర్చు అవుతుంది. మీ ఏమన్నా న్యూక్లియర్ పవర్ అంటే ఏందనుకోను, 100 GW అంటే 1,000 కోట్లు అవుతాయి. కాస్ట్ ఎంత అయింది, కన్స్ట్రక్షన్ టైం లైన్ ఎంత చెప్పలేదు, 47 వరకు చెప్పాడు. ఓకే, ఇదేంటి రేడియో యాక్టివ్ వేస్ట్, ఫైనాన్సింగ్, ఇవన్నీ కూడా చూద్దాం. మరి 100 GW అంటే ఇది చాలా సంవత్సరాలు పట్టిద్ది, లక్షల కోట్లు ఖర్చు అవుతాయి. మరి చూద్దాం, జస్ట్ చెప్పడానికి చెప్పారు. ఓకే, ఉమెన్స్ రిజర్వేషన్ పాలసీ గురించి మాట్లాడారు. ఓకే, ఇంక ఇవన్నీ పాత. ఉమెన్స్ రిజర్వేషన్ రోజు చర్చ జరుగుతుంది. ఉమెన్ రిజర్వేషన్ పెట్టండి, డీలిమిటేషన్కి ఎందుకు లింక్ చేస్తున్నారు? ఉమెన్ లిమిటేషన్ పాపం వాళ్ళని తీసుకొచ్చి డీలిమిటేషన్ కాదండి, మహిళల యొక్క హక్కులను తీసుకొచ్చి ప్రాంతాల డివిజన్కి లింక్ పెట్టేది ఏంటండి? ప్రాంతాల డివిజన్కి లింక్ పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ని రెండింటిని సపరేట్ చేసి పెట్టండి అని రోజు అడుగుతున్నారు కదా, అది పెడతలే. 8వది మోడీ గారు అడిగింది ఆత్మనిర్భరత, నాట్ ఐసోలేషన్, నాట్ ఐసోలేషన్ అని చెప్పి ఏదో పదం వాడారు. ఓకే, అంటే ఇది ఆర్టికల్ చదివి చెప్తాను, మీ అందరికీ తెలుసు. నేను ఇంగ్లీష్ ఆర్టికల్ చదివి చెప్తాను. అతను రాశాడు, మోడీ గారు మాట్లాడిన పదాలు అని చెప్పి. అంటే అతను హిందీలో ప్రసంగించాడు, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఆత్మనిర్భరత బట్ నాట్ ఐసోలేషన్ అనే ఏదో వచ్చిందంట. ఎక్స్పోర్ట్స్, గ్లోబల్ మార్కెట్ ఇవన్నీ పెంచుతారట, పెంచితే ఆత్మనిర్భరత పెరుగుతుంది, అది ఇది అన్నారు. మరి అందరినీ ఐటీ చేస్తే ఎక్స్పోర్ట్, గ్లోబల్ మార్కెట్లోకి మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ మాట్లాడుతున్నారా, ఐటీ ఎక్స్పోర్ట్స్ మాట్లాడుతున్నారా అనేది మనకు తెలియదు. 9వ స్పీడ్ గురించి మాట్లాడు. స్పీడ్ 2014లో స్లో ఇండియా అంట, ఇప్పుడేమో స్పీడ్ ఇండియా అంట. మోడీ ఎరా స్పీడ్ ఇండియా ఆయన వాడిన పదం ఇది. 9వ పదం స్లో ఇండియా నుంచి మోడీ ఇండియా చేశారు. వేర్ ఈస్ ద స్పీడ్ ఇన్ క్రియేటింగ్ ద జాబ్స్, వేర్ ఈస్ స్పీడ్ ఇన్ క్రియేటింగ్ wages, where is speed in creating learning improvements, where is
speed in agricultural income, where is speed in private investments, where is speed in much inequality, where is speed in equality, where is speed in reservations, where is speed in creating government jobs, where is speed in institutional independence. There is a speed in controlling the institutions, there is speed in controlling the making the laws to religious laws, there is a speed in ఏమంటారు privatizing the private properties, there is a speed in, there is a speed, but where is the speed here, creating the jobs, creating opportunities, ఈ స్పీడ్ మాట్లాడారు. మోడీ ఏరా ఇస్ ద స్పీడ్ అన్నారు. ఒక 10వ వికసిత్ భారత్ 2047 గురించి మాట్లాడారు. వికసిత్ భారత్ 2047 ఇది 10వ వచనం వాడారు. యూత్, ఏఐ, మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్టు, ఎనర్జీ, న్యూక్లియర్, డిఫెన్స్, ఉమెన్, టెక్నాలజీ, సెక్యూరిటీ, ఇవన్నీ 2047 కల్లా 21 సంవత్సరాల్లో మొత్తం డెవలప్ చేస్తానని చెప్పారు. చేయండి, మంచిదే, ఓకే. 11వది ఇంకంతే ఈ 10 చెప్పారు. ఇవన్నీ 11 ఇదంతా దిమాక్ నక్సల్స్, అపోజిషన్, ఉమెన్ రిజర్వేషన్ అన్నీ కలిపి అది సపరేట్ కాదు. 12వది డ్రగ్ ఫ్రీ ఇండియా చెప్పాడు. డ్రగ్ ఫ్రీ ఇండియా ఇది అమిత్ షా గారు చెప్పారు. యాక్చువల్గా మా నరేంద్ర మోడీ గారు సెక్యూర్ ఇండియా, నేషనల్ ఫస్ట్, డ్రగ్ ఫ్రీ అది ఇది అన్నారు. నేషన్ ఫస్ట్, డ్రగ్ ఫ్రీ కరెక్టే. ఈ డ్రగ్ క్యాటల్ మొత్తం నడుపుతుంది ఎవడు? మీ గవర్నమెంట్లో డ్రగ్ క్యాటల్ నడుపుతుంది ఎవరు? ఓకే, పాపం అపోజిషన్ వాళ్ళు మొత్తం వచ్చి బీజేపీలో చేరారు. ఇప్పుడు మొత్తం బీజేపీ కంట్రోల్ కదా 15 years నుంచి. ఈ డ్రగ్ క్యాటల్ వీళ్ళంటే మేము డ్రగ్ నాశనం చేస్తాం, డ్రగ్ ఫ్రీ చేస్తా ఉంటే 2014 నుంచి ఇప్పటి వరకు డ్రగ్ ఫ్రీ ఎందుకు చేయలేదు అంటున్నావు? 14 సంవత్సరాల తర్వాత మీ గవర్నమెంట్ తర్వాత అంటున్నారు డ్రగ్ ఫ్రీ చేస్తామండి. ఈ 14 సంవత్సరాలు ఎవరి గవర్నమెంట్లో రన్ అయింది డ్రగ్? ఓకే, ఇంక 15 years పరిపాలించి మళ్ళీ 15 సంవత్సరాల క్రితం దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది దట్ ఈజ్ మోస్ట్ ఏదో ఫస్ట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు మన విజయ్ మాట్లాడనుకోండి. విజయ్ మొన్నే ముఖ్యమంత్రి అయ్యాడు. డిఎంకే గవర్నమెంట్లో మేము నాశనం జరిగిందని చెప్పే రైట్ ఉంది, ఎందుకు అతను వచ్చే సంవత్సరం కూడా కాల. 15 years ఇది 3వ టర్మ్ రన్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి అది చేశారు అని చెప్తున్నారు బీజేపీ. ఓకే, సరే, ఏమంటే ఇది మన ఎర్రకోట రహస్యం. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కొత్త పదాలను మాట్లాడారు. అది ఒక ఆర్టికల్ రాస్తే నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.